ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. అయితే ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా 31 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించి దానికి ఈ రోజు ఆమోదం తెలిపారు. అయితే ప్రధానంగా ఏదైతే ఇటీవల ఎస్ఐబిపి సమావేశం జరిగింది, ఆ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వివిధ సంస్థలకు దాదాపు ఎస్ఐబిపి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలకు కూడా ఈ రోజు కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా అయితే సిఐడి అథారిటీ నిర్ణయాలకు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే అమరావతి ప్రాంతంలో కూడా రాజధాని విస్తరణ కోసం కూడా మరింత భూసేకరణ అవసరం అని చెప్పేసి కూడా కేబినెట్ లో చర్చించారు. దాదాపు 44,000 ఎకరాలకు కూడా భూమి సేకరించాలని చెప్పి కూడా కేబినెట్ లో చర్చించారు. దానికి కూడా కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపారు. అలాగే కొన్ని సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపుల పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా అయితే కాగ్నిజెంట్ ల్యాండ్ కూడా అక్కడ భూములు కేటాయిస్తూ కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలిపింది. అలాగే అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీ ఏదైతే 2025 ఉందో ఆ పాలసీకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే అమరావతి ఏడాది ప్రధానంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ పైన కూడా చర్చించి కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే సిఐడిలో సంబంధించి కూడా కొన్ని టౌన్ ప్లానింగ్ సంబంధించి కొన్ని పోస్ట్ కూడా అప్డేట్ చేస్తూ కూడా దానికి ఆ పోస్టులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో దాదాపు 1,450 ఎకరాల్లో మౌలిక వస్తువుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సిడి యాక్సిస్ రోడ్డుకు నేషనల్ హైవేకు 16 కలిపేందుకు కూడా దాదాపు 652 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతికి ఇది అలాగే వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు సంబంధించి కూడా అక్కడ వాళ్ళకి భూములు కేటాయింపు ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రధానంగా తీసుకుంటే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా మినీ అంగన్వాడీ కేంద్రాలు వాటిని అప్గ్రేడ్ చేస్తూ కూడా ఈరోజు మెయిన్ అంగన్వాడీ సెంటర్లు కూడా దాదాపు 6,697 అంగన్వాడీ కేంద్రం కూడా మారుస్తూ కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఇంకా కొద్దిగా అన్నదాన క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావించి దాదాపు కొత్తగా మనం రాష్ట్రంలో 7 అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.